అందితే జుట్టు అందకపోతే కాలు ఇదే కాంగ్రెస్ దమన నీతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలక పలుకులు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నిరుద్యోగులపై కాలకూటం చిమ్ముతున్నారు. ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నికలప్పుడు జాబ్ క్యాలెండర్ అని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని, యూత్ డిక్లరేషన్ అని డబ్బా కొట్టి నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించారు. తీరా ఇప్పుడు వాటిని అమలు చేయలేక నిరుద్యోగులకు ముఖం చాటేస్తున్నారు. పైగా హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగులకు సంకెళ్లు వేస్తోంది సర్కార్. నిజానికి నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడానికి కారణం ఎవరు? కడుపు మండి టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎవరి నిర్లక్ష్యం వల్ల? కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మే కదా మొన్న నిరుద్యోగులు ఓట్లేసింది. మరి ఇప్పుడు హామీలన్నీ అటకెక్కించి నిరుద్యోగులపై సర్కార్ ఎందుకు కక్షగట్టినట్లు? శాంతియుతంగా నిరసన చేస్తున్న నిరుద్యోగులను ప్రభుత్వం ఎందుకు దుర్మార్గంగా అడ్డుకున్నట్లు? ఎక్కడికక్కడ పోలీస్ బలగాలను దింపి అన్యాయంగా అరెస్టులు చేశారు. నిరుద్యోగుల వాయిస్ వినబడకుండా గొంతు నొక్కారు. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థుల మీద ముళ్ల కంచెలు ప్రయోగించింది రేవంత్ సర్కార్. ఏ పాపం తెలియని నిరుద్యోగులను తీసుకెళ్లి పోలీస్ ఠాణాలో నిర్బంధించారు. తెల్ల దొరలను మించిన దుర్మార్గ పాలన కాదా ఇది అంటూ నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రశ్నిస్తే వేధిస్తాం, నిర్లక్ష్యాన్ని నిలదీస్తే అరెస్టులు చేస్తాం, లేదంటే సోషల్ మీడియాలో బురద జల్లుతాం. ఇది కాంగ్రెస్ పాలకులు వారి వంది మాఘదుల తీరు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీసిన పాపానికి గ్రూప్ 2 అభ్యర్థి సింధును కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీల్లో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. సింధు పేడ్ ఆర్టిస్ట్ అంటూ బట్టకాల్చి మీదేసే కుట్రలు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ బెదిరింపులపై నిరుద్యోగి సింధు తీవ్రంగా మండిపడింది. తాను ఎవరికి పేడ్ ఆర్టిస్టును నిరూపించాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరింది. ఆరోపణలు నిరూపించాలని నిలదీసింది. ఒక ఆడబిడ్డను ఇంత దుర్మార్గంగా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసింది సింధు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ వ్యవహారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రాజకీయాల కోసం వాడుకొని ఇప్పుడు వారిపైనే కక్షగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారు. మరి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పేద ఆర్టిస్టులేనా? కాంగ్రెస్ నాయకులు అప్పుడు నిరుద్యోగులకు డబ్బులు ఇచ్చారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు? హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగి సింధుపై అన్యాయంగా పెయిడ్ ఆర్టిస్ట్ అనే ముద్ర వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించినందుకు ఆమెను విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇవాళ నిరుద్యోగులు ఎందుకు చేదయ్యారు? వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు కదా. మరి ఆ రోజు ప్రతి కాంగ్రెస్ నాయకుడు నిరుద్యోగి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వారి కాళ్ళు గడ్డం పట్టుకున్నారు కదా. కోదండరం లాంటి వాళ్ళు ఆనాడు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పింది నిజం కాదా? ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి గొంతు కోయడం వాస్తవం కాదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడం దుర్మార్గం కాక ఇంకేమిటి? ఈ పరిస్థితిలో మద్దతు కోసం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్లడం
తప్పెలా అవుతుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నాయకులకు కాంగ్రెస్ పార్టీలో కొదవలేదు. గ్రాడ్యుయేట్లతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే గ్రాడ్యుయేట్ల మీద కత్తిగట్టాడు. ఒకప్పుడు నిరుద్యోగులను స్టూడియోలో కూర్చోబెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాలయించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఇదే నిరుద్యోగుల మీద నిప్పులు చెరుగుతున్నాడు. గ్రాడ్యుయేట్ సింధుని దుర్భాషలాడాడు. తీన్మార్ మల్లన్న ఎవరు ఓట్లు వేస్తే ఎమ్మెల్సీగా గెలిచాడు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ల బాధలు కనిపించడం లేదా అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎంతకాలం ఇలా భయపెట్టి అణచివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదని, డిమాండ్లు సాధించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా కాంగ్రెస్ పేజెస్ లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు. ఎందుకు వేధిస్తున్నారు అని అంటే నేను కేటీఆర్ మనిషిని, కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ ని అని మాట్లాడుతున్నారు. నేను ఏ రకంగా కేటీఆర్ మనిషిని చెప్పండి. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా దానికి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇష్యూస్ మీద మేము కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే వచ్చినాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాం, ఇప్పుడు కూడా ఫైట్ చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ ని అప్రోచ్ అయినాం. మరి అప్పుడు కాంగ్రెస్ ని అప్రోచ్ అయినందుకు నేను కాంగ్రెస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ అయితానా? కాంగ్రెస్ వాళ్ళు నన్ను అప్పుడు కొని ఉన్నారా? అప్పుడు లేనిది ఇప్పుడు నేను బీఆర్ఎస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ ని ఎట్లా అవుతాను? అవును, మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర మా సమస్యల్ని పెట్టదలుచుకున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ పెట్టినాం. సేమ్ టైమ్ బీఆర్ఎస్ దగ్గర కూడా పెట్టదలుచుకున్నాం. బీఆర్ఎస్ దగ్గర కూడా వెళ్ళి మేము మా ప్రాబ్లమ్స్ ఇవి, మీ వల్ల మేము పడిన బాధలు ఇవి, మాకు మీరు వస్తే చేసే సొల్యూషన్స్ ఏంటి అని అడగడం. అట్లా అడగడం ఎంతవరకు తప్పు? నేను బీయింగ్ ఎ పర్సన్ ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీని ఎంచుకోవాలా లేదా అన్నది నా చాయిస్. ఎట్ ద సేమ్ టైం నేను న్యూట్రల్ ఉండాలనుకోవడం కూడా నా చాయిస్. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. ఈ రోజు ఏ ఒక్కరైనా నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్ కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటన్నా బయట పెట్టండి. ఈ రోజు బయట పెట్టి మాట్లాడండి. బయట పెట్టకుండా ఒక ఆడబిడ్డను పట్టుకొని అడ్డగోలుగా ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడంటే అక్కడ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము క్వశ్చన్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే కదా క్వశ్చన్ చేసేది. దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారా మీరు? మీకు రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఒక పర్సన్ ని టార్చర్ చేయాల్సిన రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? తీన్మార్ మల్లన్న అంటాడు శంకిని అని మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఏ రకంగా శంకినిగా కనిపిస్తున్నా నేను ఇదే సమస్యల మీద, ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద నేను నీ స్టూడియో కూడా వచ్చి మాట్లాడినా. ఆ రోజు నేను శంకిని లాగా కనిపించలేదా నీకు? ఆ రోజేమో నేను దేవత లాగా కనిపించినా, ఈ రోజేమో శంకిని లాగా కనిపిస్తున్నా. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కి నిరుద్యోగులందరూ ఈ రోజు ఎందుకు అంత చేరువగా కనిపిస్తున్నారు? ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఓట్లు వేయండి, మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడి నమ్మబలికి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా. మరి నేను కాంగ్రెస్ కి నేను కూడా పనిచేసిన బరాబర్ చెప్తున్నా. నేను ఏఐసీసీ వాళ్ళతో కలిసిన వాళ్ళ దగ్గర నేను మాట్లాడిన, కోదండ రామ్ సార్ దగ్గర కూడా నేను మాట్లాడిన ప్రతిదీ నేను కోదండ రామ్ సార్ చెప్పిండ్రు ఎలా చేయాలి ఏంటి అని. మేము ఆ ప్రకారంగా చేసినాం, మాట్లాడినాం. అప్పుడు ఎందుకు నేను కాంగ్రెస్ మనిషిని అవ్వలేదు? అప్పుడు ఎందుకు నన్ను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అనలేదు? ఈ రోజు ఎందుకు నన్ను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు? అవును, బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళినాము. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళడం తప్ప? ఎట్లా తప్పు అవుతుంది? ఏ రకంగా తప్పు అవుతుందండి అది? అది మాకు ఎందుకు ఇచ్చారు? మాకు ఆ చాయిస్ ఎందుకు ఇచ్చారు? అపోజిషన్ దగ్గరికి వెళ్ళే చాయిస్ ఎందుకు ఇచ్చారు? మేము మిమ్మల్ని అడిగినామా? మిమ్మల్ని మా హామీలు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలు తీరిస్తూ మేము వెళ్ళాం కదా బీఆర్ఎస్ దగ్గరికి, అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళాం కదా. ఈ రోజు తీన్మార్ మల్లన్న నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు గెలిచినావు, ఒక ఎమ్మెల్సీగా గెలిచినావు, నీకు ఎవరు ఓట్లు వేస్తే గెలిచినావు? చదువుకున్న గ్రాడ్యుయేట్స్ వేస్తేనే కదా నువ్వు గెలిచింది. అట్లాంటిది నువ్వు ఈ రోజు ఒక గ్రాడ్యుయేట్ ని పట్టుకొని శంకిని అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఏ రకంగా అంటున్నావు? నన్ను ప్రూవ్ చేయి, దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. పవర్ నీ దగ్గర ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది, పవర్ ఉంది, ప్రూవ్ చేయండి. నేను ఏ బీఆర్ఎస్ నాయకుడి దగ్గర పైసలు తీసుకున్నా అనేది మీరు ప్రూవ్ చేయండి. బరాబర్ నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. ఈ రోజు ఏమి తెలియకుండా ఇష్టంగా ఒక ఆడబిడ్డని పట్టుకొని ట్రోల్ చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయదని మీరు అనుకుంటున్నారా? ఇట్లా ఎంతకాలం భయపెట్టి అణచివేస్తారు నిరుద్యోగుల్ని? సరే నేను ఒక్కదాన్నంటే
వచ్చి నా కాంగ్రెస్ మీద కోపం ఉండి నేనేదో చేస్తున్నా అనుకోవచ్చు. మరి నిన్న వచ్చిన 1000 మంది నిరుద్యోగులు ఎవరిని చూసి వచ్చిరు? ఎవరు రెచ్చగొడుతూ వచ్చిరు? కనిపించట్లేదా మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? వాళ్ళందరూ ఎందుకు వచ్చిరు? వాళ్ళ కడుపు మండే కదా వచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం చెప్పట్లే? ఏమన్నా అంటే కొంచెం ముందుకొచ్చి క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసేది మెంటల్ గా మానసికంగా ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, మీరు ఏ రకంగా ఎంత టార్చర్ చేసినా గానీ నేను తగ్గేది లేదు. ఎందుకు తగ్గాలండి? నేనేం తప్పు చేసా? మేము మా శాంతియుత నిరసన తెలుపుకోవడం ఇట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్. మీ గవర్నమెంట్ ఎందుకు వైలేట్ చేసింది మా ఫండమెంటల్ రైట్ ని? అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడక్కడ ఎందుకు అరెస్ట్ చేయించింది? అంటే నిరుద్యోగులకు భయపడే కదా అరెస్ట్ చేయించింది. అంత భయం ఉన్న వాళ్ళు, మీరు అంత భయం ఉన్నప్పుడు మరి అంత ఛాన్స్ ఇవ్వద్దు నిరుద్యోగులకి. ఎందుకు ఇస్తున్నారు మీరు ఛాన్స్? రోడ్ల మీదకి రావాలని ఎందుకు ఇస్తున్నారు? ఈ రోజు మాట్లాడుతున్నారు నేను బీఆర్ఎస్ దగ్గర పోయినా చేసినా అని. నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కలవలేదా? చూడలేదా? నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నేను చూపియాలా ఏ కాంగ్రెస్ నాయకులు నేను కలిసినానో? అంతేందుకు ఈ రోజు రియాజ్ అనేటోడు మాట్లాడతాడు, స్టేటస్లు పెడతాడు నా గురించి. ఆ రియాజ్ అనే వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి నేను రమ్మంటే ఆయన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా, ఇది ఎట్లా చేద్దామమ్మా, నెక్స్ట్ అట్లా చేద్దామమ్మా, మీరు కాంగ్రెస్ కి ఓట్లు వేయండి అమ్మా అని ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిపించిండు రియాజ్. అదెవరు మాట్లాడరా? ఇప్పుడు అదేం అవసరం లేదా మీకు? అంటే ఇప్పుడు మీకు ఎగెన్స్ట్ గా పోతున్నామన్న ఉద్దేశంతో మా మీద ఏదో బురద జల్లితే బట్టగాల్చి మీదేస్తే మేము కామ్గుంటామని మీరు అనుకుంటున్నారా? కేవలం మాకు గ్రూప్ 2 మా డిమాండ్స్, మా గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టాలనేది ఒకటి, ఇంకా గ్రూప్ 1 1:100 చేయాలనే దాని మీద చాలా మంది స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు. మీరు ఆ ఇష్యూని పట్టించుకోకుండా ఈమె బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్, ఈయన బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని మా మీద బట్టగాల్చి మా మీద వేస్తే ఉన్న ఇష్యూ సాల్వ్ అవుతుందా? మీకు అంత చేతనైన వాళ్ళు అయితే ఉన్న ఇష్యూని సాల్వ్ చేయండి. అన్ఎంప్లాయ్స్ లో ఉన్న అన్రెస్ట్ ని తొలగించండి. మీకు అది చేత కాదు, కానీ ముందుండి మాట్లాడేటోళ్ళ మీద బురద చల్లడం మాత్రం చేతనైతే